హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ప్రీవియస్ క్లాస్లో మీకు అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్లాస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే సపోర్ట్ ఎప్పుడు కిందన ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అవుతూ ఇలా టచ్ చేసి కానీ పైకి వెళ్ళింది అనుకోండి, ఇది ఒక్కసారి టచ్ చేసింది ఈ ఏరియా దగ్గర, కాబట్టి దీన్ని సపోర్ట్ కింద మనం కౌంట్ చేయం, సపోర్ట్ కింద కన్ఫర్మ్ చేయం. అదే మార్కెట్ తిరిగి ఇదే ఏరియా దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ అయ్యింది అనుకోండి రెండోసారి, అప్పుడు మాత్రం ఇది సపోర్ట్ కింద కన్ఫర్మ్ చేసుకుంటాం. మూడోసారి కానీ వచ్చిందంటే మనం ఎంట్రీ ప్లాన్ చేయడానికి ఆస్కారం అంటారు. ఇది ఒక రెసిస్టెన్స్ అనుకోండి. మార్కెట్ రెసిస్టెన్స్ అంటే మార్కెట్ కింద ఉంటుంది, సపోర్ట్ అంటే మార్కెట్ పైన ఉంటుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ పైన ఉంది కాబట్టి మార్కెట్ కింద నుంచి ఇలాగా పైకి వెళ్ళి ఈ ఏరియా నుంచి డౌన్ఫాల్ అయ్యింది. ఇలాగ అయినంత మాత్రాన మనం ఇది కన్ఫర్మ్ చేయాలన్నమాట. రెసిస్టెన్స్ కింద ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తాం? మళ్ళీ రెండోసారి మార్కెట్ పైకి వెళ్ళి అదే ఏరియా దగ్గర నుంచి కానీ మార్కెట్ డౌన్ఫాల్ అయితే మాత్రం ఇక్కడ మనం రెసిస్టెన్స్ కింద కన్ఫర్మ్ చేస్తాం. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం రిజెక్షన్స్తో కిందకు వెళ్ళింది, అలాగే సెకండ్ టైం కూడా మార్కెట్ కిందకి వెళ్ళింది, కాబట్టి దీన్ని రెసిస్టెన్స్ కింద మనం కన్ఫర్మ్ చేస్తాం. ఒక్క స్వింగ్ వస్తే మాత్రం అది రెసిస్టెన్స్ కాదు. ఇప్పుడు మూడోసారి మార్కెట్ ఇలా పైకి వచ్చి ఇక్కడ నుంచి కిందకి వచ్చినప్పుడు ఏమైనా మనకి ప్యాటర్న్స్ కానీ ఏమైనా వస్తే మాత్రం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇది మార్కెట్ ఒకసారి టచ్ చేసుకుని పైకి వెళ్ళింది, అలాగే రెండోసారి కూడా ఇదే ఏరియా దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, కాబట్టి ఇది సపోర్ట్ కింద కన్ఫర్మ్ చేసుకుంటాం. అలాగే పైన కూడా ఇది ఒకసారి ఇది రెండుసార్లు టచ్ చేసింది కాబట్టి ఇది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం టచ్ చేసింది కాబట్టి మనం దీన్ని రెసిస్టెన్స్ కింద అని అనుకుంటాం. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఒకసారి రెండుసార్లు టచ్ చేసి ఈ సపోర్ట్ నుంచి మూడోసారి టచ్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్తుందో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి కానీ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఈ రెసిస్టెన్స్ని కానీ బ్రేక్ చేసింది అనుకోండి, ఈ రెసిస్టెన్స్ లైన్ తిరిగి సపోర్ట్ కింద మనకి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు ఇదే సపోర్ట్ అవుతుంది అనమాట. అలాగే పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఇది ఒకసారి ఇది రెండుసార్లు మనకి సపోర్ట్ కింద అయ్యింది, కాబట్టి ఈ లైన్ కన్ఫర్మ్ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అంటారు. అంటే ముందు రెసిస్టెన్స్ కింద పనిచేసింది, ఇటు సైడ్ సపోర్ట్ కింద కూడా పనిచేసింది, కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని అంటాం. ఇప్పుడు మూడోసారి టచ్ అయినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అదేనా అంటే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లో ఇది ఒకటే కాకుండా మిగతా కాన్సెప్ట్లు కూడా, ప్యాటర్న్స్, ఎస్ఎంసి కాన్సెప్ట్, ఆర్డర్ బ్లాక్స్, ఇన్బ్యాలెన్స్లు, ఇలాగ ఏవి వచ్చినా సరే ఇక్కడ నుంచి మనం కన్ఫర్మ్ చేసుకుని మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసామనుకోండి, మళ్ళీ ఇది పైకి వెళ్తూ వెళ్తూ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. అంటే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిందంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇదే రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ కింద పనిచేసిందని అర్థం. అంటే మళ్ళీ తిరిగి మార్కెట్ దీని మీద బేస్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇదే లైన్ మీద సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే మార్కెట్ పైనుంచి కిందకి వచ్చింది అనుకోండి, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఇది ఫస్ట్ టైం సెకండ్ టైం టచ్ చేసి మార్కెట్ కిందకి వచ్చినప్పుడు ఈ సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసి కిందకి వచ్చిందంటే ఇక్కడ సపోర్ట్ అలా నెక్స్ట్ రెసిస్టెన్స్ కింద అయిపోవాలి. ఈ రెసిస్టెన్స్ అయినప్పుడు మార్కెట్ చూడండి మళ్ళీ తిరిగి ఇక్కడే రీటెస్ట్ తీసుకుని ఫస్ట్ టైము సెకండ్ టైము రీటెస్ట్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి కిందకి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే సపోర్ట్ని కానీ బ్రేక్ చేసిందో రీటెస్ట్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకసారి కానీ రెండుసార్లు కానీ మనకి అవైలబిలిటీని బట్టి, అంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ని బట్టి మనం ప్లాన్ చేసుకుని మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే ఈ రెసిస్టెన్స్ పైనే మనం స్టాప్ లాస్ అంటారు. ఇవి మార్కెట్లో మనకి ఎలాగున్నాయో చూపిస్తాను. చూడండి, మార్కెట్ ఇలాగ ఉందనుకోండి, ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాను, ఇక్కడ ఒకసారి టచ్ అయ్యింది, కాబట్టి ఇది సపోర్ట్ లైన్. ఇప్పుడు ఈ సపోర్ట్ లైన్ తిరిగి ఇలా బ్రేక్ చేసి మళ్ళీ దీని దగ్గరికి వచ్చిందని అంటే ఇది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, అలాగే రెండోసారి తీసుకుని పైకి వెళ్ళింది, ఇంకా మూడోసారి పైకి వెళ్ళలేక దీన్ని బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ చేసిందంటే అర్థం ఏంటి? ఇక్కడ సపోర్ట్ కింద ఉంది,
ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది రెసిస్టెన్స్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు ఎలాగ వచ్చిన తర్వాత దీన్ని టచ్ చేసినప్పుడు మనం అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుని దీనిపైన కానీ స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ రెండు స్వింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఎలా గీసుకోవాలంటే ఇక్కడ ఈ విక్కిను ఈ బాడీకి ఉన్న ఏరియా అంతా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని అంటారు. దీన్ని ఒక జోన్ కింద కూడా గీసుకోవచ్చు. ఈ విక్ దగ్గర నుంచి ఈ బాడీ వరకు ఉన్నంత వరకు మనం గీసుకున్నట్టయితే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇది రెసిస్టెన్స్, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ రెసిస్టెన్స్, దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ దీన్ని ఇక్కడ సపోర్ట్ కింద పనిచేసి పైకి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఎప్పుడైతే సపోర్ట్ని బ్రేక్ చేసిందో మళ్ళీ తిరిగి ఈ సపోర్ట్ అలా రెసిస్టెన్స్ అయిపోద్ది. కాబట్టి ఇది రెసిస్టెన్స్ని టచ్ చేసుకుని మళ్ళీ కిందకు వచ్చింది మార్కెట్, ఇలాగనమాట. అలాగే ఏ దగ్గర చూడండి, మనం ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను, ఇక్కడ ఒక లైను, ఇది 2 టైమ్స్ ఒకే ఏరియా దగ్గర 3 టైమ్స్ కూడా టచ్ అయ్యింది. దాని తర్వాత ఈ విక్స్కి బాడీకి ఉన్న మధ్యలో కూడా ఒక లైన్ కానీ గీసుకున్నాం అనుకోండి, ఇదంతా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అంటారు. ఎలాగన్నా జోన్ కానీ మీ ఇష్టం ఎలాగన్నా గీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇదే ఏరియా దగ్గర నుంచి ఇది బ్రేక్ అయింది, ఇదంతా సపోర్ట్, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది మార్కెట్, మళ్ళీ రెండోసారి కూడా తీసుకుని పైకి వెళ్ళింది, మూడోసారి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సపోర్ట్ వల్ల ఏమైంది, రెసిస్టెన్స్ కింద పనిచేసింది. కాబట్టి ఇక్కడ కానీ మనం ఎంట్రీ తీసుకుని దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి డౌన్ఫాల్ అవుతుంది అనమాట. ఇది సపోర్ట్ అనుకోండి, మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, రెండోసారి పైకి వెళ్ళింది, మూడోసారి ఇంకా పైకి వెళ్ళాక డౌన్ఫాల్ అయిపోయింది, అంటే బ్రేక్అవుట్ అయింది మార్కెట్. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం వెంటనే ఎంట్రీ ప్లాన్ చేయకూడదు, ఇది రీటెస్ట్ అవుతుంది కంపల్సరీ. ఇలా రీటెస్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. అలాగే ఏ ప్యాటర్న్లో అయినా సరే రీటెస్ట్ అయిన తర్వాతే మనం ఎంట్రీ చేయాలి. లేదనుకోండి స్టాప్ లాస్ ఎక్కువ అవుద్ది, అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ వరకు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదే రీటెస్ట్ అయ్యింది అనుకోండి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ స్వింగ్ కిందకి అంటే సపోర్ట్ అంటే రెసిస్టెన్స్ పైకి మనం స్టాప్ లాస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఇప్పుడు మార్కెట్ ఈ రెసిస్టెన్స్ నుంచి 2 టైమ్స్ ఇలా డౌన్ఫాల్ అయ్యి మూడోసారి ఏమవుతుంది, దీన్ని బ్రేక్ చేస్తుంది. అంటే బ్రేక్ చేసిందంటే మార్కెట్ పైకి వెళ్ళబోతుందని దీని అర్థం, ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత మార్కెట్ తిరిగి ఇదే అంటే రెసిస్టెన్స్ లెవెల్ తిరిగి సపోర్ట్ అవుతుంది. మళ్ళీ సపోర్ట్ మీద బేస్ అయ్యి మార్కెట్ కానీ పైకి వెళ్తున్నప్పుడు కానీ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మనం దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆఫ్ చేస్తాను. చూడండి, మార్కెట్ ఇక్కడ ఒకసారి ఈ రెండు లైన్ని కలుపుకుంటూ మనం డ్రా చేసామనుకోండి, అంటే మార్కెట్ తిరిగి మళ్ళీ ఎక్కడి వరకు వస్తుందని మనం ఐడియా చేసుకుంటాం. ఇది ఒకసారి టచ్ చేసింది, రెండోసారి టచ్ అయింది, కాబట్టి ఇది కన్ఫర్మ్ సపోర్ట్ అనమాట. అలాగే ఒక్క స్వింగే వచ్చింది అనుకోండి, మనం సపోర్ట్ కింద చేయం. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, చూడండి ఇదే లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ కింద పనిచేసింది. చూడండి, మార్కెట్ డౌన్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ కింద ఇక్కడ నుంచి పైకి వెళ్ళాక కిందకు వచ్చింది, మళ్ళీ అదే ఏరియాకి వచ్చినప్పుడు మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బ్రేక్ చేసింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇదే సపోర్ట్ కింద పనిచేసింది. ఇక్కడ ఒకసారి సపోర్ట్, ఇక్కడ ఒకసారి సపోర్ట్, అంటే తిరిగి మళ్ళీ మూడోసారి మనకి ఇక్కడ టచ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ కానీ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మార్కెట్ ఇలాగా మూవ్మెంట్ ఇచ్చిందనమాట. అంటే ఈ ఏరియా దాటి కిందకి రానివ్వకుండా ఉన్నటువంటిదే సపోర్ట్ అనమాట. అలాగే పైన కూడా అంతే, రెసిస్టెన్స్ని కానీ దాటి పైకి వెళ్ళలేక మళ్ళీ కిందకి వచ్చేస్తుంది అనుకోండి, అది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. సపోర్ట్ ఎప్పుడు 2 స్వింగ్స్ని కన్ఫర్మ్ చేసుకుని లైన్ కానీ గీసినట్టయితే అది థర్డ్ టైం వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ల గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, లేదంటే వాట్సాప్లోనే మాకు మెసేజ్ ఇస్తే నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.